అంటే వంశ పారంపర్యంగా మరి ఆస్తి అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి సంక్రమిస్తూ ఉంటుంది చూసారా. అలా సంక్రమించేటువంటి దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఇన్హెరిటెన్స్ అనేటువంటిది మనం ఎలా ఆలోచించాలి అంటే, దేవుడిచ్చినటువంటి బహుమతిని దేవుని కోసం మనం పెంచి దేవుని యొక్క ఆధీనంలో మనం ఉంచినప్పుడు ఆ బిడ్డ ఎవరు వశం అవుతారంటే దేవుని యొక్క వశము అవుతారు. ఇదే విధంగా హన్నా కూడా మరి తన యొక్క ప్రార్థనలో మనం గమనిస్తాం. మొదటి సమూయేలు గ్రంథము మరి మొదటి అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. 24 నుంచి 27 వరకు చదివినటువంటి వాక్యాల్లో మనం ఆ మాటలు చదువుతాం అన్నమాట. ఏం చేసింది హన్నా అంటే, పాలు మాన్పించేటువంటి సమయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు నిహాన్ విరాజు కూడా పాలు మాన్పించి ఆ తర్వాత చిన్నగా ఈ రోజు నుంచి నిహాన్ విరాజ్కి అన్నం కూడా పెడతారు. అన్నం కూడా చిన్నగా తింటూ ఉంటాడు. ప్రియులరా, ఈ ఉద్దేశాలు ఏం తెలియజేస్తా ఉన్నాయో చెప్పనా. ఈ ఉద్దేశాలు పాలు మాన్పించి అన్నం తినటం అంటే ఆ రోజు నుంచి శరీరంలో ఎదుగుదల, జ్ఞానం, ఆలోచన ఇలాంటివన్నీ కూడా నిదానంగా ప్రారంభం అవుతా ఉంటాయి. ఇక నుంచి చిన్నగా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు గమనిస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ చిన్నగా వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నట్టుగానే వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉంటారు. చిన్నగా అదే మరి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, ఆ బిడ్డ కూడా చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంటే నిజంగా దేవునికి ప్రార్థన చేస్తున్నా చేయకపోయినా తల మీద ముసుగేసుకోవటం ఇలా. మా ప్రిన్స్ డేవిడ్ మరి సుధా శ్రావంతి వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె మిల్కీ పాట పాడుతూ ఉంటుంది. మైక్ తీసుకొని పాట పాడుతూ ఉంటుంది. వద్దు నువ్వు ఏం పాడతావు అని పక్కకు తీసేసిన, లేదు పాడతానంటది. ఆ మాటలు మనకు అర్థం కావు కానీ పాడుతూ ఉంటది. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల ముందు చేస్తా ఉన్నారు కాబట్టి. సో తండ్రి ఏమి చేయనో కుమారుడు కూడా అదే చేయనని వాక్యంలో ఉన్నట్టుగా మనమే మన బిడ్డల యొక్క ఎదుగుదల అనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు డైవర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు, తర్వాత ఇంకా ఇంట్లో చెప్పిన మాటలు వినరు, బయట చెప్పిన మాటలు